మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడైనటువంటి జోగి రాజు వారి కుటుంబ వివాదానికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. గతంలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జోగి రమేష్ తాను తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇది కూడా దేవుడు స్క్రిప్ట్గానే కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ వీడియోలను ఉద్దేశించి కమెంట్ చేస్తూ ఉన్నారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమాన్ గారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు నమస్తే. జోగి రమేష్ గారి కుటుంబ వివాదానికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దాన్ని ఉద్దేశించి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఆ కర్మకి ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అన్నట్లుగా కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జోగి రమేష్ కుటుంబ వివాద ఎపిసోడ్కి సంబంధించి దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు అసలు జోగి రమేష్ అనే వ్యక్తి ఏ రకంగా బిహేవ్ చేశాడు, ఏం చేశాడు, అది ఒక 5 సంవత్సరాలు అందరూ చూశారు. ఇటీవల కాలంలో కూడా చూసాం. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆయనలో మార్పు రాలేదు, అది కూడా మనం చూసాం. తర్వాత ఆయన కొడుకు విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, కోడలు ధైర్యం చేసి బయటకు వచ్చి నన్ను వేధిస్తున్నారు, మేము ఏకంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మా నాన్నగారు వాళ్ళు పెళ్లి చేశారు, ఇన్ని కిలోల బంగారం ఇచ్చారు, ఇంత వెండి ఇచ్చారు, ఇంత ఆస్తి ఇచ్చారు, ఇంకా ఫార్చ్యూన్ కార్ అడుగుతున్నారు, ఇంకా 5 కోట్లు తెమ్మంటున్నారు. అంటే మనిషి తనలోని బలహీనతని కప్పిపుచ్చుకోవటానికి, అంటే ఆడపిల్లని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఆ పిల్లాడు నిజంగా తప్పు చేశాడా లేదా అనే దానికి మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం, ఆ అబ్బాయిదే పూర్తిగా తప్పు, తల్లిదండ్రిది తప్పు అని అనుకున్నాం. కానీ నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది. అందులో అబ్బాయి తల్లిదండ్రిని బ్లేమ్ చేస్తున్నాడు. నేను చేసుకోనంటే మీరు కూర్చోపెట్టి మాట్లాడించి, నేను పెళ్లి చేసుకోనంటే మీరు కూర్చోపెట్టి మాట్లాడించి ఫోర్స్ఫుల్ గా నన్ను ఒప్పించారు, ఆ అమ్మాయిని మోసం చేశారు, ఆ అమ్మాయి మంచిదే, నేను మీ పేర్లే చెప్తాను అన్నాడు. అంటే ఇక్కడ ఇది కూడా నిజమా డ్రామా? ఇప్పుడు కన్న కొడుకే అంటే జోగి రాజువే జోగి రమేష్ గారి మీదకు దూకినటువంటి వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేయలేదని అనుకుందాం, అబ్బాయిలో ఉండే లోపం బయటకు వచ్చేది కాదు. చేసుకుంటాడు, చేసుకోడు, ఈ రోజుల్లో పెళ్లి చేసుకోకపోవడం కామన్, పిల్లల్ని కనకపోవడం కూడా కామన్ అయిపోయింది. కానీ వాళ్ళు ఎప్పుడైతే దాచిపెట్టి ఫోర్స్ఫుల్ గా చేశారో, చేసినప్పుడు ఆ అమ్మాయికి మానసిక ప్రశాంతత లేదు, శారీరకంగా ఆ పిల్లని హింసించారు. ప్లస్ ఈ అబ్బాయి దగ్గరికి తీసుకోకపోవటం అనేది చాలా తప్పు కదా. పెళ్ళయ్యాక ఏ భార్యాభర్తలైనా కలిసి ఉండాలని ఏ తల్లిదండ్రి అయినా కోరుకుంటారు, అమ్మాయి సైడ్ అయినా అబ్బాయి సైడ్ అయినా. సో అది లేకుండా పైగా పెచ్చు నిత్యం నరకం చూపిస్తే అమ్మాయి ఏం చేస్తుంది? అది కూడా ఒక్క జోగి రమేష్ భార్య లేదు, ఈ అబ్బాయి రాజీవే కాకుండా రాజీవ్ తమ్ముడు, రాజీవ్ మరదలు, మళ్ళీ జోగి రమేష్ తమ్ముడు, వాళ్ళ భార్య, ఇంకా మొత్తం ఖాందాన్ అమ్మాయిని హెరాస్ చేశారు. ఆ పిల్ల చచ్చిపోయేంత వరకు తీసుకెళ్ళి అమ్మాయిని, ఆ పిల్ల నేను మీరు చెప్పినట్టు వింటాను అన్నాక ఆ పిల్లని చంపకుండా వదిలేశారు. ఎంత దారుణం అండి అది. ఇప్పుడు రాజీవ్ అనేవాడు పెళ్లి చేసుకున్నాడు, సరే, మొదటి రోజే ఆ అమ్మాయికి చెప్పేసి ఉండొచ్చుగా, అమ్మ నాది తప్పే, ఒప్పుకుంటున్నా, బలవంతంగా చేసుకున్నా, నువ్వు వెళ్ళిపోతానంటే మీ ఇంటికి వెళ్ళిపో, నేను డైవర్స్ ఇచ్చేస్తాను అనుంటే అసలు విషయం ఇంత దూరం రాదు. మరి ఎందుకని తల్లిదండ్రితో కలిపి అబ్బాయి కూడా అమ్మాయిని హెరాస్ చేయడం? ఇప్పుడు నీలో లోపం ఉందని నీకు తెలుసున్నప్పుడు ఆ అమ్మాయి ముందు నువ్వు బయటపడ్డాక నీ ఈగో హర్ట్ అయ్యి ఆ ఈగో తోటి నువ్వు పిల్లని ఇబ్బంది పెట్టావుగా. ఇక్కడ 2 తప్పిదాలు, ఒకటి చేసుకోవడం తప్పు, దాచిపెట్టడం తప్పు, పైగా పెంచి అమ్మాయిని హెరాస్ చేయడం తప్పు. అంటే అధికారం చేతిలో ఉంది కదా అని ఆ గతంలో జోగి రమేష్ చేసినటువంటి పాపాలే ఇప్పుడు ఆయన కుటుంబం పాలిట శాపాలుగా మారాయి అన్నట్లుగా కొంతమంది వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ఎప్పుడైనా అంతేనండి. మనం మీరు అన్నట్టుగా ఇవాళ అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడిపోయి ఇంకేముంది 30 ఏళ్ళు అనుకుని ఆయన కూడా అలా ఒక పిక్చర్ చూపించేసరికి జగన్మోహన్ రెడ్డి, ఈ పిల్ల ఏం నోరెత్తుతుందిలే, నా కొడుకు జీవితం నా ఇష్టం, నా కొడుకు నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు
అతను మగతనం లేదు అని ఎవరికి తెలియకూడదు, ఇవన్నీ పిచ్చి ఆలోచనలు. అబ్బాయికి సరైన మందులు ఇప్పించుంటే మంచిగా అయి ఉండేవాడేమో. ఇప్పుడు మనుషులు ఎలా తయారవుతారంటేనండి, తల్లి తండ్రి ఎస్పెషల్లీ మీరు గమనించండి, పిల్లల్లో ఉండే లోపాలకు ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లరు. తప్పే ఉంది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే? సెట్ అవుతాడేమో. అది నేను అనేది ఏంటంటే, అది దాచిపెట్టి మనం వేరే వాళ్ళని మోసం చేసి మీరు అన్నట్టుగా నాకు అధికారం ఉంది కదా, ఎవడేమంటాడంటే అధికారం ఎల్లకాలం ఉండదు కదా. మీరు ఎల్లకాలం ఉండాల్సింది మీ పిల్లలతో, మీరు బతుకున్నంతకాలం. తర్వాత ఇంటికి వచ్చిన అమ్మాయితోటి మీరు ఒక వేరే ఇంటి నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాక అమ్మాయితో మీరు నిజాయితీగా వ్యవహరించాలి. అది మీకు మంచిది. రేపు పొద్దున మిమ్మల్ని చూసుకోవాల్సింది మీ కోడలే, అది మర్చిపోకూడదు. ఇప్పుడు మీరు కూతుర్ని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారో, ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకునేటప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా మీ బిహేవియర్ ఉండాలి. అది లేనప్పుడు మీరు ఇలా అనుభవిస్తారు. నేను అనేది ఎక్కడికి వెళ్ళదండి, కర్మ రిటర్న్స్ అని. మనం చేసే మంచి చెడు మనకే కొడుతుంది. అందరూ అనుకుంటారా అదేమన్నా నేనే అనుభవిస్తా అంటే మీరు ఒక్కళ్ళే అనుభవించారు, కుటుంబం అనుభవిస్తుంది. ఏదైనా సరే, ఆస్తులు వేసుకున్నా, పిల్లల్ని ఇబ్బంది పెట్టినా, లేదా ఈవెన్ మన ఇంట్లో పెద్దవాళ్ళని సరిగా చూసుకోకపోయినా కూడా మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం కదా. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే మనకి తొందరగా రోగాలు వస్తున్నాయి, మనం చూసుకోవటానికి పిల్లలు పట్టించుకోవడానికి ఇష్టపడటల్లా. పూర్వం అట్లీస్ట్ మా జనరేషన్కి అయితే మేము మా పెద్దవాళ్ళని చూస్తాం, కానీ మాకు నెక్స్ట్ చూసే వాళ్ళు ఉండరు. ఇది మనం మర్చిపోకూడదు. వాళ్ళు చూస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదు, చూస్తారని చెప్పి మనం వాళ్ళని బాగా చూడడం కాదు. చూసినా చూడకపోయినా మన బాధ్యతగా వాళ్ళని బాగా చూడాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే మీరు పరువు, ప్రతిష్ట, అహంకారం, అధికారం ఇవన్నీ మనసులో పెట్టుకుని ఒక అమ్మాయి జీవితాన్ని అంటే ఒక రకంగా బుగ్గిపాలు చేయటమే. సో ఇప్పుడు మీరు అమ్మాయికి న్యాయం చేయండి. ఇప్పటికైనా మీ తప్పులు ఒప్పుకుని వాళ్ళ కుటుంబంతో మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళ ఆస్తి వాళ్ళకి వెనక్కి ఇచ్చేయండి. అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డైవోర్స్ ఇచ్చేయండి. మీ కొడుకు ఒప్పుకున్నాడు కదా, సో అది మీరు ధైర్యంగా మీరు ప్రజల ముందుకు వచ్చి మేము తప్పు చేశాము, ఇది ఒక తండ్రిగా నేను నా కొడుకుని బయట పెట్టుకోలేక చేశాను, అమ్మాయిని మేము వేధించడం తప్పు అని ఒప్పుకొని ఒక పెద్ద మనిషిలాగా బిహేవ్ చేయండి. సరే శిక్ష పడుతుందా పడదా అవన్నీ తర్వాత, న్యాయస్థానాల గురించి నేను మాట్లాడను, కానీ వ్యక్తిగతంగా ఇది మీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీరు ఒక పబ్లిక్ ఫిగరు, మీరు ఒక రాజకీయ నాయకులు అనుకుంటున్నారు కాబట్టి మీకు ఎంత ఎలివేషన్ వస్తుందంటే దీనివల్ల ఏముంది, కొన్ని రోజులు చెప్పుకుంటారు అంతే. మీరు మంచిగా ఉన్నారనుకోండి, మీరు మొత్తం మీ మార్గం మార్చుకోండి. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఏదో చంపేద్దాం అనుకున్నాను లేకపోతే మరొకటి, ఇవన్నీ కాదు, ఇవన్నీ వదిలేయండి. మొత్తం మీ జీవితాన్ని మార్చుకోండి, మీరు మీలో మంచితనాన్ని తెచ్చుకోండి, మరో జోగి రమేష్గా మారండి. మీరు అసలు జగన్మోహన్ రెడ్డి బాటలో వెళ్ళకండి. అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. మీ కొడుకు జీవితం మీకు ముఖ్యం అనుకోండి, అదేవిధంగా అమ్మాయి జీవితం కూడా చాలా ముఖ్యం అనుకోండి. అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.